డబ్బు వస్తుంది లేకపోతే జబ్బు తగ్గుతుంది అనేటటువంటి విపరీత అల్ప భావనల చేత మాతృమూర్తిని ప్రభావితం చేయాలని అనేక రకాలుగా అనేక కోణాల్లో ప్రయత్నం జరుగుతుంది. ఏమండి, జబ్బు కోసం ధర్మాన్ని అమ్మేసుకోవాలా? ఏమండి, డబ్బు కోసం మన ధర్మాన్ని వదిలిపెట్టేయాలా? నా తల్లి ఈనాడు నాకు జన్మనిచ్చి నా తన యొక్క రక్త మాంసాన్ని పంచిపెట్టి నాకు నడకని నేర్పి నాకు సంస్కారాన్ని నేర్పి నా జీవితం కోసం తన యావత్ జీవితాన్ని త్యాగం చేసినటువంటి తల్లి మంచిది కాదు, నువ్వు తల్లిని విడిచిపెట్టే, నీకు కొత్త తల్లిని చూపిస్తాను, ఈ తల్లి దగ్గర డబ్బు ఉంది అంటే మన తల్లిని విడిచి మనం వెళ్ళిపోతామండి? సామర్లకోటలో ఈశ్వరరావు గారని ఆయన భార్య మతాన్ని మార్చేశారు. ఆ తర్వాత ఆవిడ ఈ భర్తతో కలిసి లేక ఈ భర్త నువ్వు మారుతావా మారవా, నువ్వు మారకపోయినట్లయితే నీకు భోజనం లేదు అనేటటువంటి విపరీత పరిస్థితి ఏర్పడి ఆయన కూర్చుని బాధపడుతూ ఉన్నారు. ఈనాటి నుంచి నేను ఉన్నటువంటి ఈ ధర్మాన్ని నేను ఎలా విడవాలమ్మా, ఈ ధర్మాన్ని విడిచి నేను మతాన్ని ఎందుకు ఆశ్రయించాలి అని ఆయన నేను మారను అని కూర్చుంటే భార్యాభర్తల మధ్య కుటుంబ జీవనంలో ఎంత భేదం ఏర్పడుతుందో. తరువాత ఇంకా కొండపల్లి అనేటటువంటి గ్రామంలో అక్కడ రైతయ్య అనే ఆయన ఉన్నారు. ఆయన భార్య మతం మారద్దు అన్నందుకు నువ్వు నాకు అక్కర్లే లేదు అని చెప్పేసి ఆవిడ మతాన్ని మార్చుకుని వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. భార్యాభర్తలు ఒక మతం కోసం విడిపోవడం అండి, ఏంటి అసలు ఇది ఏం జరుగుతోంది?